మా జిల్లాలో మొత్తం 38 మండలాలు ఉన్నాయి. 38 మండలాల్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అయితే మా ప్రకాశం జిల్లా బాగా కరువు మండలాలు ఎక్కువగా ఉన్న జిల్లా. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతుల కొరకు కొత్తగా కేతి కంపెనీ ద్వారా ఎంఓయూ చేసుకొని, మా సెర్ప్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఎంఓయూ చేసుకొని చిన్న సన్నకారు రైతులకి ఈ షేడ్ నెట్స్ ఒక 13 సెంట్లలో రైతులకి షేడ్ నెట్స్ సబ్సిడీ 50% మీద మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో ఈ ఎంఓయూ జరిగింది. దీనివలన రైతులకి కేతి కంపెనీ వారు సంవత్సరం మొత్తం కూడా వ్యవసాయం చేయటానికి పూల మొక్కలు కానీ, అదేవిధంగా కూరగాయలు కానీ, అదే రకరకాల నర్సరీలు కానీ ఈ షేడ్ నెట్స్లో పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఈ క్రాప్ క్యాలెండర్ని, ఇయర్ మొత్తం ఉన్న క్రాప్ క్యాలెండర్ని కూడా తయారు చేయడం జరిగింది. సపోజ్ ఎండ ఎక్కువ ఉందని అనుకోండి, షేడ్ నెట్ కింద పండే పంటలకు ఆ ఉష్ణోగ్రత కొంత తగ్గుతుంది అనమాట. లేదు దానికి సరిపడా పంట నాశించే పురుగులు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఈ షేడ్ నెట్ ద్వారా కొంత కంట్రోల్ కావడానికి, మామూలుగా కంట్రోల్ మందులు పిచికారి చేయడం దానికంటే దీనికంటే కూడా నిరోధించడానికి రైతులు సంబంధించిన ఈ పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతి ఏదైతే షేడ్ నెట్ పద్ధతి ఉపయోగించడం జరిగిందో దాని నుంచి కూడా మనం కొత్త టెక్నాలజీ పరంగా మనము చీడపీడ పురుగులను ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది ఈ షేడ్ నెట్ ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఏ క్రాప్ వేస్తే ఇక్కడ మార్కెట్లోకి మంచి మార్కెట్ ప్రైస్ పోతుంది అనే ప్రతి ఒక్కటి వాళ్ళు అనాలిసిస్ చేసుకొని మరి ప్రతి రైతుకి ఇస్తున్నారు. అలాగే మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము చాలా సలహాలు సూచనలు ఇస్తున్నాము. నమస్కారం, నా పేరు ధనమ్మ. మాది సత్యసాయి జిల్లా, నల్లచెరువు మండలము, సంజీవపల్లి గ్రామము. ఈ షేడ్ నెట్ వల్ల ఉపయోగాలు ఏమంటే వర్షాలు పడేటప్పుడు వడగండ్లు పడకుండా కాపాడుతుంది, ఎండ తీవ్రత కాపాడుతుంది, గాలి ఎక్కువగా లేకుండా పంటను కాపాడుతుంది. హలో, నమస్కారం అండి. మా సంజీవపల్లి, నా పేరు అమరావతి, నల్లచెరువు మండలము, సత్యసాయి జిల్లా. కాకపోతే మెటీరియల్ అన్నీ బాగున్నాయి, పనితీరు బాగుంది, ఏది వేసినా అన్నీ బాగున్నాయి. వేసిండే సామాన్లు ప్రతి ఒక్కటి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ సంవత్సరం 250 యూనిట్లు శాంక్షన్ అయినాయి. వీటిలో పైలట్గా మా జిల్లాలో ఇప్పటి వరకు 59 యూనిట్లను శాంక్షన్ చేశారు కలెక్టర్ గారు. వీటిని మేము త్వరగా గ్రౌండింగ్ చేపించి వీటిని సక్సెస్ఫుల్గా ఇయర్ మొత్తం ఏ విధంగా పంటలు వేయాలి అనేది కేతి కంపెనీ ద్వారా అందిస్తామని కూడా ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం రైతులకి అవి వేపించి అది లాభసాటిగా ఉంది అని చెప్పి మేము చూపించిన తర్వాత నెక్స్ట్ ఇయర్ టార్గెట్ 5,000 వరకు ఉంది రాష్ట్రం మొత్తం. వాటిల్లో కూడా ఎక్కువ యూనిట్స్ని రైతులకు అందించే విధంగా చేస్తాము. థ్యాంక్ యూ.